ఈ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో మ్యూజిక్ వచ్చేసి చిన్నప్పటి నుంచి కొంచెం గట్టిగా. చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో అట్ ది ఏజ్ ఆఫ్ 7 నుంచి 7 నుండి చిన్నప్పటి నుండి ఇంకా అంటే ఫ్యామిలీ కూడా ఇంకా దాని నుంచి వచ్చారు. సో తాతయ్య కూడా కర్ణాటిక్ క్లాసిక్ ప్లేయర్స్ అన్నమాట. ఓకే. సో డాడీ కూడా కొంచెం తబలా ప్లస్ బ్యాట్స్ అని ప్లే చేస్తుంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా వాళ్ళతో పెరిగి వాళ్ళతో ఈవెంట్స్ కి వెళ్తూ అలా చిన్న చిన్నగా చేసేవాడిని. సో ఇంకా అట్లా అవి ఇంకా నేర్చుకుంటున్నా తాతయ్య దగ్గర డాడీ దగ్గర అలా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే. ఇంకా నాకు ఒక 14 years అలా వచ్చిన తర్వాత చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ పియానో ఉండేది. సో తెచ్చారేమన్నా పియానో? లేదు కొంచెం. ఓకే. సో ఓకే. ఓకే. సో ఆ పియానోతో చిన్నగా ప్రాక్టీస్ చేస్తుండే. సో అలా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఒక క్లాస్ కి జాయిన్ అయ్యా, జాన్సన్ థామ్సన్ అని ఫ్రమ్ చెన్నై. సో అదొక 6 months చేశాను. సో అది అయిపోయిన తర్వాత సో గ్రేడ్స్ అనేసి లండన్ యూనివర్సిటీ కాలేజ్ అని ఇక్కడ మన బేగంపేటలో ఉంటది, ఓల్డ్ ఎయిర్పోర్ట్. సో అక్కడ గ్రేడ్స్ చేశాను. ఫ్రమ్ ఇప్పుడు 5th grade నడుస్తుంది. సో అంటే అది చేస్తే కొంచెం దీనికి హెల్ప్ అవుతుంటది, ఏమైతే చేస్తామో మ్యూజిక్ డైరెక్షన్ దానికి. అలా 8 grades ఉంటాయి మనకి. 8 grades లో 5 I have completed 5. ఇప్పటికి మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ కి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది? అప్రాక్సిమేట్లీ 25 షార్ట్ ఫిల్మ్స్, 25 కొత్త డైరెక్టర్స్ మీరు వర్క్ చేశారు. సో నైస్. ఓన్ గా స్టూడియో పెట్టన్నారు మీరు. ఎక్కడ స్టూడియో ఎక్కడ లొకేట్ అయింది? సో అది మన జీడిమెట్ల, బాలనగర్ జీడిమెట్ల ఐడియా. ఓకే. సో అక్కడ లొకేట్ అయింది. అంటే అక్కడ పెట్టడం రీజన్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ వర్క్స్ జరుగుతుంటాయి కదా ఫిల్మ్ మేకింగ్. ఉన్నాయి, బట్ ఇంటి దగ్గర ఉండి చేసుకుంటూ బెటర్. ఇంకా సో ఇంటి దగ్గరనే స్టూడియో పెట్టుకున్నారు ఓన్ గా. సో మరి డైరెక్టర్స్ అందరు మీ దగ్గరికి ఐ మీన్ వర్క్ కోసం అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని చెప్పించుంటారు కదా వర్క్, సో మీ దగ్గరకు వస్తారా? వస్తారు, వచ్చి మంచిగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకెళ్లి వాళ్ళకి ఎలా కావాలో చేయించుకొని నేను కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ. ఈ 25 ప్రాజెక్ట్స్ మీకు చాలా ఇష్టమైన అంటే ఎన్ని మ్యూజిక్ చేశారు కదా 25 షార్ట్ ఫిల్మ్స్ లో మీకు ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ పేరు ఏమన్నా చెప్పగలరా? ఇష్టమైనదంటే ఇట్స్ ఆల్ ఆర్ బెస్ట్, బట్ దాంట్లో ఓకే ఇది నా మట్టికి మంచిగా అనిపించింది. ఆ నేమ్ ఆ ప్రాజెక్ట్ నేమ్ అంటే ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక మీ డైరెక్టర్ చేసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఓకే. నాకు బెస్ట్ ఓకే ఇలా ఇవ్వాలి, ఇంకా దీనికన్నా మంచిగా ఇవ్వాలి అనేసి అంటే సో ఫ్రమ్ 7 Mountains యూట్యూబ్ ఛానల్లో తను కావాలి అని షార్ట్ ఫిలిం. సూపర్. సో అది part 1 part 2 ఉంటుంది. సో దానికి మంచిగా ఇచ్చాను అనేసి. సో దానికి కూడా చాలా రిప్లైస్ వచ్చాయి. చాలా మంది బాగుంది అన్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుందని చెప్పారు. సో అది నాకు కూడా మంచిగా. ఓకే. మీరు కొత్తగా మ్యూజిక్ చేయాలని ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకుంటారు మీరు? కొత్త ఇన్స్పిరేషన్ అంటే సో అంటే మూవీస్ చూస్తారా ఆర్ ఎల్స్ సాంగ్స్ వింటూనే? అన్ని వింటా ఉంటా. ఓకే. లైక్ మూవీస్ కి వెళ్తుంటా, లైక్ కొత్తగా ఏం చేశారు దాంట్లో, ఇంప్లిమెంట్ మ్యూజిక్. సో అలా చూసి ఇంకా సాంగ్స్ వింటూ. ఓకే. మీకు ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి చెప్పొచ్చా? ఇంకా చెప్పండి మీకు ఇష్టమైన. అంటే మీరు మ్యూజిక్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే నేను మంచిగా చేయగలుగుతాను ఒక సంథింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ పియానో. ఓకే. ఎందుకంటే దాంట్లో గ్రేడ్స్ చేసాం కాబట్టి. సూపర్. అండ్ గిటార్స్. ఓకే. నెక్స్ట్ ఫ్లూట్. ఓకే. ఎక్సెట్రా. చాలా అన్ని చెప్పేస్తున్నారు. ఓకే. ఓకే. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి రావడానికి? అంటే ఒకరు ఉంటారు కదా చాలా మందికి, అట్లా ఎవరి ఇన్స్పిరేషన్? సో అలా చెప్పాలంటే అలా ఇన్స్పిరేషన్, బట్ మెయిన్లీ అంటే డిఎస్పి. ఓకే. ఏ మూవీ ఇష్టం సార్ డిఎస్పి సార్? మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ? బొమ్మరిల్లు. ఓకే. ఇంకా రీసెంట్లీ ఉప్పెన గాని, తండేల్. పుష్ప చూసారా? పుష్ప కూడా. ఎట్లా అనిపించింది మ్యూజిక్? మొత్తం బాగా చేశారు. ఓకే. ఒక సక్సెస్ఫుల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి లక్షణాలు ఎలా ఉండాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్? సో లక్షణాలు అంటే ఫస్ట్ థింగ్ మెయిన్లీ వి నీడ్ ఏ ప్రాక్టీస్ మోర్. ఓకే. అంటే ఏదైతే ఫస్ట్ ఫీల్డ్ కి ఎలా వచ్చామనేది మ్యాటర్ కాదు, వచ్చినా రాకపోయినా వి హావ్ టు ప్రాక్టీస్ మోర్ ది ఫీల్డ్ లో. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలా మనం ఒక ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, సో ఎలా మనం అన్ని చేసుకోవాలి,
అండ్ అంటే ఇప్పుడు నేర్చుకుంటాం కదా ప్రతి ఇన్స్ట్రుమెంట్. ఓకే. సో దాంట్లో ఖచ్చితంగా వి హావ్ టు లెర్న్ గ్రేడ్స్ అన్నమాట. 8 గ్రేడ్స్ అని చెప్పాను కదా. సో 8 గ్రేడ్స్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ లో వి హావ్ టు డూ. ఓకే. ఒక్క చేసినా ఇట్స్ ఓకే, బట్ అన్ని చేస్తే ఇట్స్ బెటర్. ఓకే. సో మోర్ ఫస్ట్ ప్రాక్టీస్. సో ఆ తర్వాత మెయిన్ దానిపైన స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. సో టైం స్పెండ్ చేసిన తర్వాత వాట్ యు లెర్న్ అది ఇంకా టెక్నిక్ గా మనము క్రియేటివ్ గా ఓకే క్రియేట్ అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఈ సౌండ్ బ్రెయిన్ పవర్. ఈ సౌండ్ ఇంజనీరింగ్ అనేది మ్యాండేటరీ మ్యూజిక్ డైరెక్టర్ కి, అంటే అవసరం లేకుండా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అంటే నేర్చుకుంటే అవ్వచ్చు. ఓకే. లేకున్నా కూడా అవ్వచ్చు. బట్ ఈ సౌండ్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకుని ఎందుకంటే సో వీళ్ళే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని వీళ్ళే ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో సాంగ్ అయినా వీళ్ళు పర్సనల్ గా చేసుకోవచ్చు అనమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లా అంటే దే విల్ బ్రింగ్ సమ్ సౌండ్ ఇంజనీరింగ్ అండ్ దే విల్ రికార్డ్ సంథింగ్ సాంగ్స్ లైక్ దిస్ ప్రోగ్రామ్. సో అలా కాకుండా ఇది నేర్చుకుంటే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే. ఏమన్నా అంటే 25 మూవీస్ చేశారు కదా, ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఫర్దర్ గా మూవీస్ కానీ ఫీచర్ ఫిల్మ్స్ కానీ మీ దగ్గరికి ఏమైనా వస్తున్నాయా వర్క్స్ కోసం? కాంటాక్ట్ అవుతున్నారు. ఓకే. తెలిసిన వాళ్ళ నుంచి. ఇంకా అప్పుడు మీ ప్రీవియస్ వర్క్స్ ఏమైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారా, లేక వాళ్ళే జస్ట్ వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పి మిమ్మల్ని ఎట్లా? నో, షేర్ చేస్తుంటాను. సో రీసెంట్లీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అలా డాడీ దగ్గర నుంచి కానీ కాంటాక్ట్స్. ఓకే. కాంటాక్ట్స్ అలా మా డాడీ చెప్పడం కానీ మీట్ అవడం. ఇప్పటికీ మీరు వర్క్ చేసిన ప్రీవియస్ డైరెక్టర్స్ లో మీకు ఇష్టమైన ఒక డైరెక్టర్, అంటే తనతో కంఫర్ట్ ఉంది, నాకు ప్రెజర్ పెట్టకుండా మంచి వర్క్ అంటే సాటిస్ఫైడ్ గా వర్క్ వచ్చింది అన్న ఎవరైనా ఉన్నారా? అంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారనా? అలానే ఉండాలి డైరెక్టర్స్, వీళ్ళు తక్కువ అలా ఉండదు, అందరూ వర్క్ చేయించుకుంటారు. ఓకే. మంచిగా మీకు మామూలుగా మ్యూజిక్ ఒకవేళ అవ్వకుంటే లేట్ నైట్స్ అలానే కూర్చొని వర్క్ చేస్తారు కదా టేబుల్ పైన ఆ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే డైరెక్టర్ వెళ్ళిపోతే బాగుంటది అనిపిస్తుందా, లేక ఇంకా చేయాలి కసిగా మంచి మ్యూజిక్ మంచి అవుట్పుట్ ఇవ్వాలి అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఎలా అయినా ఓకే మంచిగా ఇద్దాం, ఇంకా మంచిగా వచ్చారు కదా వాళ్ళు కూడా చూపించినట్టు ఉంటుంది, ఇంకా మనకు కూడా మంచి అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మంచి వైబ్ ఉంటది అది కూర్చున్నప్పుడు. కానీ అది లేట్ నైట్స్ అయినా పర్లేదు, ఓకే మంచి చేయాలి, చిరాకైతే అసలు ఉండదు. ఓకే. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఎలాంటి జోనర్స్ వర్క్ చేద్దాం అనుకుంటారు ఈ మ్యూజిక్ లో? లైక్ ఇప్పటి వరకు వర్క్ చేసినవి కాకుండా ఫర్దర్ గా మంచి అంటే యాక్షన్ థ్రిల్లర్స్. ఓకే. ఇంతవరకు చేయలేదు అవి? చేయలేదు. ఓకే. వస్తాయి ఇంకా, అంటే రన్నింగ్ లో ఉన్నాయి. ఆఫ్టర్ ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు కాంటాక్ట్స్ అయితే చాలా మంది యాక్షన్ డైరెక్టర్స్ రావాలనుకుంటారు. ఓకే. అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ అండ్ హారర్. ఓకే. ఇంకా అంతే, మోస్ట్లీ అన్ని కవర్ చేసాం. లవ్ స్టోరీస్ అన్ని కవర్ చేసేసారు. నేను ఎక్కువ లవ్ అంటే ఎప్పుడు మీకు ఒకటి ఉంటది కదా ప్లాన్, ఈ టైం కల్లా నేను పెద్ద సినిమాలకి వర్క్ అయిపోవాలి, అట్లా ఏమన్నా ఇయర్ పెట్టుకున్నారా? ఒక పెద్ద మ్యూజిక్ లైక్ మీరు చెప్పినట్టు డిఎస్పీ సార్ లెక్క అయిపోవాలంటే ఏమంటే ఎస్టిమేట్ టైం పెట్టుకున్నా ఈ టైం కల్లా నేను అయిపోవాలి కీప్ ఆన్ వర్కింగ్ అంతే అంటారా?